నా జర్నీ గురించి నేను మాట్లాడుకుంటాను. సో యూ కెన్ పికప్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ మై జర్నీ, వాట్ ఐ లర్న్, బికాస్ ఎవ్రీబడి డోంట్ హ్యావ్ దట్ బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే సోమశేఖర్ గారు చెప్పారు పాయింట్, కాకా వెంకటస్వామి గారి గురించి చెప్పారు. కానీ కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు బిజినెస్లో లేకుండే. యాక్చువల్లీ హీ వాజ్ ఓన్లీ బేసికలీ పాలిటిక్స్. కానీ వారు కార్మిక నాయకుడు ఉండే. బికాజ్ హీ వాజ్ ఇన్ లేబర్, హీ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోత్ మేనేజ్మెంట్స్ అండ్ లేబర్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే వారికి ఉండేనో, ఐ గాట్ ద బెనిఫిట్ ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ మై జర్నీ నాకు ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఐ యూస్ టు టేక్ హిజ్ అడ్వైస్. ఆయన మంత్రిగా ఉండే, వెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్ హీ వాజ్ ద మినిస్టర్. ద ఫస్ట్ లెసన్ నాకు ఏం చెప్పినారంటే, నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే డోంట్ టెల్ హూ యు ఆర్. ఆ ఆఫీసర్ నీకు గుర్తించడం అనుకోని గివ్స్ యూ సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఆర్ కాల్స్ యూ అర్లియర్, యూ టేక్ బెనిఫిట్ ఆఫ్ దట్. కానీ యూ డోంట్ గో అండ్ సే ఐఎమ్ సో అండ్ సో మినిస్టర్ సన్, ఐ వాంట్ అపాయింట్మెంట్. సో దాంట్లో ఏమైపోయిందంటే, ఫర్ మీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను సంగారెడ్డికి వెళ్ళేదన్నమాట. వారు ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్నారు. సో మై ఫస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ ఐ హ్యాడ్ టు గో టు ద తహసీల్దార్. ఫస్ట్ డే తహసీల్దార్ మేడ్ మీ వెయిట్ ఫర్ 9 hours టు మీట్ మీ యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ థింకింగ్ 9 hours what to do అని. నెక్స్ట్ డే when I went again, I used to drive from Hyderabad. నెక్స్ట్ డే పోయినప్పుడు కూడా పాపం ఆయన తప్పేం లేకుండే. ఎవ్రీ టైం కలెక్టర్ ఈస్ కాలింగ్, మరి దాని తర్వాత జాయింట్ కలెక్టర్ ఈస్ కాలింగ్. ఆయన బిజీగా ఉన్నాడు. నాట్ దట్ హీ డిడ్ంట్ వాంట్ టు సీ మీ, బట్ నెక్స్ట్ డే ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెండ్. కానీ అప్పటి వరకు వాట్ ఐ డిడ్ వాజ్, నేను నా పేపర్స్ తీసుకెళ్ళాను. బికాజ్ ఐఎమ్ నాట్ మేనేజ్మెంట్ మ్యాన్, నేను బిజినెస్ చదువుకోలేదు, నేను డాక్టర్ ఆఫ్ మెడిసిన్. సో ఐ టు డూ లాట్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట, నేనే నేర్చుకోవాలి. సో నేను అన్ని పేపర్స్ తీసుకువెళ్ళాను. వెన్ ఐ యూస్ టు టేక్ పేపర్స్, సంగారెడ్డి వెళ్ళిన తర్వాత వారు ఎంత టైం తీసుకున్నా కానీ నాకేం ఫరక్ పడలేదు. ఎందుకంటే నేను చదువుకుంటూ కూర్చున్నాను, నేను లెర్న్ చేసుకుంటుండే ఆ టైం, ఆ ఫ్రీ టైంలో. దాంతో పాటు ఐ లెర్న్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ రెసిలెంట్. ఏది ఉన్నా కానీ కూర్చోవాలి, పట్టుదలతో మన పని ఎట్లా చేసుకోవాలని నేర్చుకున్నాను నేను. దట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాక్చువల్లీ. when I went and sat in front of. నేను many times I used to sit on the peon stool also. బికాజ్ పాపం వారు కూడా ఎంతసేపు నిలబడతానని చెప్పి ఒక్కోసారి నాకు స్టూల్ కూడా ఇచ్చేది. సో ఐ నెవర్ ఫీల్ బ్యాడ్. నేను ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయి నా పని గురించి పోయినప్పుడు ఐ డెఫినెట్లీ సిట్ దేర్. బిజినెస్లో ఎప్పుడు కూడా ఇంతకుముందు చాలామంది చెప్పినారు, ఇబ్బందులు ఉంటాయి, హర్డల్స్ ఉంటాయి, డిస్క్రిమినేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ గోల్ అయితే ఒకటే ఉండే. గోల్ ఏముండే అంటే ఎట్లానైనా ఈ ఇండస్ట్రీ. వెంకటస్వామి గారు షాలా కప్పి మెమంటోతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీంట్లో పుట్టపల్ల శ్రీనివాస్ గారు, సహదేవుడు గారు పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ మెమంటో అదేవిధంగా బాబాసాహెబ్ స్టాచ్యూని కూడా బహుకరించాల్సిందిగా మంత్రివర్య గారిని కోరుతా ఉన్నాను. భవానీ గారిని కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్కి మన మంత్రివర్గ గారికి సన్మానం ఉంటుంది. పరమేశ్వర్ గారు సార్ చైర్ ముంగట వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. అదేవిధంగా మహిళా సోదరీమణులు కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఘనంగా సన్మానించుకోవాలి. ఫస్ట్ షాలు కప్పండి. ఫస్ట్ షాలు అలా పుట్టపల్ల శ్రీనివాస్ గారు, భవానీ గారు, అలాగే లేడీస్ ఎంటర్ప్రీనర్స్ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరు కూడా చప్పట్ల ద్వారా సార్ గారికి మెమంటోని బహుకరించాల్సిందిగా భవానీ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ స్టాచ్యూని అందించాల్సిన వరలక్ష్మి గారిని, మరి సార్ గారికి బాబాసాహెబ్ స్టాచ్యూని బహుకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈ యొక్క కార్యక్రమం
ముగుస్తుంది కాబట్టి జనగణమనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరియు అమ్మ జనగణమన పాడాల్సిన కోరు. అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిన కోరుతున్నాను. ఇది పైలాన్ కృష్ణ గారికి 1,00,000 ఆర్డర్లు వచ్చాయి ఇలాంటి పీసులు చేయమని మరి కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను.